కాకినాడ ఇంద్రపాలెంలోని మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పండగ అనంతరం వచ్చే మార్గశిర శుద్ధ షష్ఠికి ఏమంటే సుబ్రహ్మణ్య షష్ఠికి కాకినాడ జిల్లా కాకినాడ ఇంద్రపాలెంలో వేచి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి వేలాది మంది భక్తులు వేకువజాము నుంచి క్యూ కట్టే పరిస్థితి కనబడుతుంది. దీనికి ప్రధానంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వచ్చి దర్శించుకుంటే వారి కోరిన కోరికలు అవుతాయని చెప్పి దాంతో ప్రగాఢ నమ్మకంతో ఈ యొక్క ఆలయానికి వచ్చి భక్తులైతే దర్శనం చేసుకుంటారు. అసలు ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అని దానిపై అయితే ప్రస్తుతం మన వద్ద ఆలయ అర్చకులు ఉన్నారు. వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి ఇంద్రపాలెంలో వేచి ఉన్న ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తారు, దానికి కారణం ఏంటి? సభాయ నమః. మార్గశిర శుద్ధ షష్ఠి అనగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మదినము. ఆ జన్మదినం రోజున శ్రీ వల్లీ దేవసనాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కాలసర్పాది కుజదోష, రాహుగ్రహ, కేతుగణ దోషాలు ఏమైనా ఉన్నా సరే స్వామివారిని ఆరాధించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా పోయి సంతోషంగా ఉంటారని నానుడి. అలాగే వివాహం కాని వారు ఎవరైనా సరే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర అభిషేకంలో చేయించుకున్నట్లయితే శీఘ్రకాలంలోనే వివాహం జరిగి సత్సంతానంతో సుఖ సంతోషాలతో ఉంటారని నానుడి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. చెప్పండి, ఇప్పుడు మనం చూస్తాం అంటే ఏవైతే బిక్కువాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అలాగే జిల్లాలో చాలా ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఇంద్రపాల ఆలయానికి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి బాగా ప్రాముఖ్యత ఏంటి? దీనికి కుజదోష నివారణ చేసుకుందుకు చాలా ప్రాముఖ్యత పొందిందండి. అది పూర్వం నుంచి కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర రాహుకేతుల పూజ కూడా చేసుకుందుకు కూడా చాలా ప్రఖ్యాతి పొందిన క్షేత్రం అండి. కలింగల్ అంటాం దీన్ని. ఇక్కడ ఈ షష్ఠికి కలింగల్లోని స్నానం చేసి వేకువజామునే 12:30 నుంచి కూడా మా చిన్నతనం నుంచి జరిగేది. ఈ కాలక్రమేణా ఒక 1 గంట టైంకి తెల్లవారి నుంచి భక్తులు అశేష జనవాహిని వస్తూ ఉంటుందండి ఈ యొక్క ప్రసిద్ధి పొందిన క్షేత్రానికి. ప్రస్తుతం మన వద్ద ఆలయ వివరాలు అడిగి ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే వేకువజాము నుంచి మనం చూస్తున్నాం వేలాది మంది భక్తులు వస్తున్నారు. వచ్చే భక్తులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కాకుండా గత 3 రోజులుగా కూడా టెంట్లు కానీ ఏర్పాటు చేయడం కానీ, గ్రౌండ్ సదును చేయడం కానీ, అలాగే కార్పెట్లు వేయడం కానీ, మంచినీటి సౌకర్యం కానీ అన్ని ఏర్పాట్లు చేసుకొని రెడీగా ఉన్నాం. మా దేవస్థానంలో 15,000 మంది వస్తే కిక్కిరిసిపోతుంది దేవస్థానం. అలాగే మా ప్రాంగణాన్ని కూడా, మా అవుటర్ ప్రాంగణం కూడా శుభ్రం చేసుకున్నాం. అది ఒక 10,000 మంది నుంచి 15,000 వరకు అది కూడా సరిపోతుంది. 30,000 మందికి సరిపడగా మేము ఏర్పాట్లు చేస్తాం. ఈ రోజు చూస్తే ప్రౌడ్ 30,000 మంది వచ్చేలాగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కాకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. చూసాం కదా, అంటే ఓవరాల్గా ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి అంటే వచ్చే భక్తులు వారి యొక్క కోరికలు వారి కోరికలు తీరుతాయనే ప్రగాఢ నమ్మకంతో ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం కావడంతో సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. మరొక ఈ పెళ్లి కాని మహిళలు ఎవరుతున్నారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అనే నమ్మకంతో కూడా ఇక్కడికి ఆలయానికి వస్తారు. అయితే వచ్చే భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పి ఒక ఆలయ ఈవో చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్, ఇంద్రపాలెం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుంచి.